ఈ వీడియో చూస్తున్నప్పుడే పెన్ను పేపర్తో ప్రాక్టీస్ చేయండి, అలా గుర్తుండిపోతాయి. ఏఎల్పి CBT2 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో మే నెలలో ఛానల్లో షార్ట్స్ ఉంటాయి, 150 షార్ట్స్ ఉంటాయి. ఒక గంటన్నర మీరు కనుక కేటాయిస్తే షార్ట్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు. ఒక్కొక్క షార్ట్ 1 మినిట్ కాబట్టి ఆ 150 షార్ట్స్ పీడిఎఫ్లు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఛానల్లో ఉన్న ప్రతి వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే చాలు. అలాగే ఏఎల్పి CBT2 ఎగ్జామ్ రాస్తున్నారు కదా మే నెలలో, 2018లో జరిగిన అన్ని షిఫ్టుల్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక 2 వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఆ 2 వీడియోస్ ప్రజెంట్ మెంబర్షిప్లో ఉన్నాయి. నేను వాటిని పబ్లిక్లో పెడతా ఈరోజు ఈవినింగ్. మీరు వాటిని ఒక 4 సార్లైనా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఆ వీడియోస్ చూడండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇంకా మొదలు పెడదాం. ఇప్పుడు మనం చేసేదంతా NTPC కొరకు మాత్రమే. 35 ల్యాంప్స్ ఉన్నాయంట ఒక రోడ్డు మీద. అయితే ఆల్ ఆర్ లిట్ ఎక్సెప్ట్ 1 అంట. అయితే ద ఫాల్టీ ల్యాంప్ అనేది రైట్ హ్యాండ్ నుంచి 15వ ప్లేస్లో ఉంది. అదే ఫాల్టీ ల్యాంపు లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏ పొజిషన్లో ఉంది అని అడిగాడు. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి అమ్మా. ఎప్పుడైనా కానీ టోటల్ నెంబర్ కావాలన్నా, టోటల్ ల్యాంప్స్ కావాలన్నా ఏం చేయాలి? ఇక్కడ ల్యాంప్స్ అన్నాడు కదా, టోటల్ ల్యాంప్స్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఇప్పుడు బిట్టు స్టార్టింగ్ నోట్తో చేద్దాం. నాకు కావాల్సింది ఏంటమ్మా? లెఫ్టే కదా. అంటే టోటల్లో నుంచి ఈ రైట్ తీసేయాలి. 35లో నుంచి 15 తీస్తే ఎంత? 20. ఇది -1 కదా, ఇటు వస్తే +1, 21 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందరు. కానీ టోటల్ ల్యాంప్స్ అంటే 35. లెఫ్ట్ నాకు తెలియదు కదా, కొనుక్కోవాలి. రైట్ ఎంత అన్నాడు? 15 -1. 15లోంచి 1 తీస్తే 14. 35లోంచి 14 తీస్తే 21. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నాకేమన్నా చెప్పాలంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. LIT ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3. LIT అంటే 1 2 3 అంట. లెఫ్ట్ LEFT అంటే 4 5 1 2. ఇంకొక చిన్న విషయం ఉంది. ఇది లెఫ్ట్ అని నాకు తెలుసు కదా, నాకు వచ్చిన స్పెల్లింగ్ రాయకూడదు. ఏమి ఇచ్చాడో ఒకసారి చూస్తూ రాయాలి. రీజనింగ్ కదా, అక్కడ ఉన్నదే మనం వాడాలి. తర్వాత YELL అన్నాడు. YELL అంటే 2247. నాకు ఫ్లై అనే దానికి కోడ్ కావాలి. అలా చూస్తూ ఉండండి అమ్మా. ఒక ఎల్లో 2 ఎల్లు ఉన్నాయి. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ 2 సార్లు ఉంది కదా, ఇక్కడ ఒక 2 ఉంది కదా, ఇక్కడ ఒక 2 ఉంది. ఎల్ అంటే 2. మళ్ళీ ఇక్కడ ఒక T ఉంది, ఇక్కడ ఒక T ఉంది. అంటే ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 ఉంది. T అంటే ఎంత? 1 అని అర్థం. ఈ 2 చోట్ల ఏముంది? 2 ఈలు ఉన్నాయి. అంటే 2 చోట్ల ఏముంది? 4 ఉంది. ఈ అని అంటే 4 అని అర్థం. నన్ను అడిగింది ఏంటిది? ఫ్లై. F అంటే ఏం మిగిలిపోయింది? 5. L అంటే నాకు స్టార్టింగ్ వచ్చింది కదా, 2. Y అంటే ఏం మిగిలిపోయింది? 7. అయిపోయింది. ఈ సింబల్ ఇచ్చాడు. సింబల్ అంటే ఏంటంటే యాడింగ్ ద ఫస్ట్ నెంబర్ అంట. అంటే ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయాలంట టు ది థ్రైస్ ఆఫ్ ది సెకండ్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్ని 3తో మల్టిప్లై చేయాలి. నన్ను ఏం కనుక్కోమన్నాడు చూడండి. 4 ఒక సింబల్ ఇలా ఇచ్చి 5 మళ్ళీ అదే సింబల్ ఇచ్చి 6. ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. 4 ఫస్ట్ నెంబర్ 4 కదా, ప్లస్ సెకండ్ నెంబర్ని ఏం చేయాలి? థ్రైస్ ఇంటూ సెకండ్ నెంబర్ ఎంత? 5. 5 మూల 15. 15కి 4 కలిపితే ఎంత? 19. ఏం మిగిలిపోయింది? ఈ మొక్కే కదా. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ ఎంత? 19 ప్లస్ థ్రైస్ ఇంటూ సెకండ్ నెంబర్ ఎంత? 6. 6 మూల 18. 18కి 19 కలిపితే ఎంత? 37. 2 5 11 16 23. వీటిలో రాంగ్ నెంబర్ అయితే అని అడిగాడు. చదవంగానే పెట్టి వేసేయాలి. ఏమని? ఇదని. ఎందుకో చెప్పండి.
2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, 16 ప్రైమ్ నెంబర్ కాదు, 23 ప్రైమ్ నెంబర్. అయిపోయింది. ఇలా ఇచ్చాడమ్మా. ఇది ఏ రకానికి చెందుతుందని అడుగుతాడు. యానిమల్స్, ఇన్సెక్ట్స్, ఫాక్స్, మ్యామల్స్. నేను అలా రాస్తూ ఉంటా, మీరు అలా చూస్తూ ఉండాలి. యాంట్స్ అన్నీ, చీమలన్నీ ఏంటమ్మా? ఇన్సెక్ట్స్. ఈ 2 అయిపోయినాయి. అలాగే ఫాక్స్ అన్నీ ఏంటమ్మా? మ్యామల్స్. సో ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? ధర్మశాల. ఎప్పుడది? వింటర్లో. మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటమ్మా? నాగపూర్. స్విమ్మింగు, సైక్లింగు, ఎక్సర్సైజు. ఈ పెద్ద సర్కిల్ని నేను ఎక్సర్సైజ్ అనుకుంటే ఎక్సర్సైజ్లో ఏముంటుంది? స్విమ్మింగ్ ఉంటుంది, సైక్లింగ్ ఉంటుంది. ఆన్సర్ ఏంటమ్మా? 2nd ఆప్షన్. ఇలా ఇచ్చాడు. మీరు కనుక ప్రిపరేషన్లో ఉన్నట్లయితే ఈ డీని డబ్ల్యూ చూడంగానే నెంబర్స్ అనేది రివర్స్ ఆర్డర్ ఇచ్చారని మీకు అర్థమైపోయి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. GHI. జీకి రివర్స్లో ఏముంటుంది? T. హెచ్కి రివర్స్లో S. ఐకి రివర్స్లో R. సో ఫస్ట్ ఆప్షన్ అని పెట్టి వెళ్ళిపోవాలి. తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీరు అలా వింటూ ఉండాలి. ABCDలు రాసుకోవాలి ఫస్ట్. నేను రివర్స్ ఆర్డర్ అన్నాను కదా, నార్మల్గా అయితే అన్నీ ఇక్కడ రాస్తాం. నేను రివర్స్ ఆర్డర్ అన్నాను కాబట్టి అన్నీ ఎటు రాయాలి? ఇటు రాయాలి. OPQRSTUVWX. చాలా. ఇంకా నాకు ఎందుకు ఇక్కడ వరకే రాశాను, మిగతా YZ ఎందుకు రాయలేదు? DMO ఉంది, WNL ఉంది. YZ అక్కర్లేదు కదా. Dకి ఆపోజిట్లో W ఉంది, ఇదిగోండి. తర్వాత Mకి ఆపోజిట్లో N ఉంది, ఇదిగోండి. ఓకి ఆపోజిట్లో L ఉంది. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దారండి. GHI. జీకి ఆపోజిట్లో ఏముంది? T. హెచ్కి ఆపోజిట్లో ఏముంది? S. ఐకి ఆపోజిట్లో ఏముంది? R. సో ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్. ఇక్కడే ట్రై చేద్దాం చేయడానికి. 14 రోజుల 28, తర్వాత 28 మూల 84, 84 నాలుగుల 336. అయిపోయింది. ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ 14, 2, 28, 3, 84, 4x ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో 84 నాలుగులు ఎంత? 336. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అవుట్పుట్ డివైస్? అసలు జనరల్గా అవుట్పుట్ డివైస్లు ఏంటి? ప్రింటరు, స్పీకరు, మానిటరు. అంటే అవుట్పుట్ డివైస్ కానిది స్కానరు. ఇలా ఒక సిరీస్ ఇచ్చాడు, దీంట్లో ఏది రాంగ్ అని అడిగాడు. స్టార్టింగ్ ఉన్న నెంబర్స్ చూడండి. A, తర్వాత F, తర్వాత K, తర్వాత P, తర్వాత T, తర్వాత Z. నేను ఇట్లా నెంబరింగ్ ఇస్తున్నాను చూడండి. A అంటే 1, F అంటే 6, K అంటే 11, P అంటే 16, T అంటే 20, Z అంటే 26. 1కి 5 కలిపితే 6, 6కి 5 కలిపితే 11, 11కి 5 కలిపితే 16, 16కి 5 కలిపితే 21. సో రాంగ్ ఏంటమ్మా? T ఉన్నది రాంగ్, అంటే T105 అన్నది రాంగ్. ABCDEFG అని ఉన్నారంట కొంతమంది. A అనేవాడు మదర్ ఆఫ్ B అంట. చూడండి, A అనేవాడు మదర్ కాబట్టి పైన మైనస్ పెట్టా, మదర్ ఆఫ్ B. అలాగే B ఈజ్ C సిస్టర్స్ సన్. B అనేవాడు C యొక్క చెల్లెలు కొడుకు. అంటే C సిస్టర్ ఎవరో A అనే కదా. B అనేవాడు సన్ అంటే ప్లస్సే కదా. తర్వాత C ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ D. C అనేవాడు సన్ అంట, అంటే ప్లస్ రాసా. ఎవరికి? Dకి. D ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అంటే ఫిమేలే కదా, మైనస్ రాసా. ఎవరికి గ్రాండ్ మదరు? Bకి. అంటే Bకి ఒక అమ్మ, ఈ అమ్మకు ఇంకొక అమ్మ. సరిపోయింది. అంటే మనం రాసింది కరెక్ట్ అని అర్థం. E ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ F. నాకు తెలీదు. F హ్యాస్ ఓన్లీ 1 డాటర్. నాకు తెలీదు. F ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ D.
తెలిసిపోయింది. డి యొక్క హస్బెండ్ గారు ఎవరంట? ఎఫ్. ఎఫ్ గురించి చాలా మాట్లాడాడు కదా, అవన్నీ ఇప్పుడు రాద్దాం. ఈ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్. ఎఫ్కి ఒక డాటర్ ఎవరో? ఏ ఉంది. సో ఏకి సన్ ఇన్ లా, ఎఫ్కి సన్ ఇన్ లా అంటే ఏ యొక్క భర్తే కదా, ఆయన గారు ఎవరంట? ఈ. అబ్బాయి కాబట్టి ప్లస్ రాశా. నన్ను ఏమడిగాడు చూడండి, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ది ఏ? ఏమవుతాడమ్మా ఈ అనేవాడు? హస్బెండ్. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్ అలా చూడండి అమ్మా. డెన్ అని చదవగానే మీకు ఏం గుర్తుకు రావాలి? లైన్స్ అన్నీ అక్కడే నివసిస్తాయి. కాబ్ వెబ్ అంటే స్పైడర్స్ ఎక్కడ ఉంటాయి? కాబ్ వెబ్లో ఉంటాయి. తెలియకపోయినా కనీసం ఈ వెబ్ చూసైనా మీకు గుర్తొచ్చేయాలి. బ్యూరో అంటే ర్యాబిట్స్ ఉంటాయి. ర్యాబిట్స్ అన్నీ అక్కడ నివసిస్తాయి. ఈ 3 ఏంటమ్మా? యానిమల్స్. కానీ హట్ అంటే హట్లో నివసించేది ఎవరో? హ్యూమన్స్ అంటే మనమే. సో ఆన్సర్ ఏంటమ్మా? హట్. అలా చూస్తూ ఉండండి బిట్ని. ఎల్కే సిడి విటి క్యూపీ ఇలా చదవంగానే మీకు వచ్చేసేయాలి ఏమిటని, ఇదే రాంగ్ అని. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఎన్ఎం ఎల్కే ఎఫ్ఈ డిసి ఎక్స్డబ్ల్యూ విటి ఎస్ఆర్ క్యూపీ. కే అంటే 11, ఎల్ అంటే 12, సి అంటే 3, డి అంటే 4, టీ అంటే 20, వి అంటే 22, పి అంటే 16, క్యూ అంటే 17. 11 తర్వాత 12, 3 తర్వాత 4, 16 తర్వాత 17. ఇది ఒకటేగా రాంగ్ అయిపోయింది. మొత్తం చెక్ చేయలేదు నేను. ఇలా చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను చేశా. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. అన్షూర్ అంట. అన్షూర్ అనగానే మనకు వచ్చిన స్పెల్లింగ్ రాయకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూసి అదే రాయాలి. UNSURE ఇది ఇచ్చాడు. ఇదేమవుతుందంట? ELGEHU అవుతుందంట. అనే కనుక్కోమన్నాడు. YNYHM అడిగాడు. అలా చూస్తున్నానమ్మా. యూ 2 సార్లు ఉంది, 2 సార్లు ఈనే వచ్చింది. సో వై 2 సార్లు ఉంది, 2 సార్లు ఒకే లెటర్ రావాలి కదా. అలా వచ్చిన లెటర్ ఏంటి చూడండి, ఏ ఉంది, ఇంకేమీ లేవు. సో ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్. ఒరిజినల్ పేపర్లోనే ఆన్సర్లు ఏంటివి. నేనైతే మార్చినవి కాదు, నేను మార్చేద్దాం అనుకున్నా. కాకపోతే రీజనింగ్ కదా, ఏమన్నా అటు ఇటు అయితే బిట్ అంతా చెడిపోతుంది నన్ను ఇస్తే. ఇప్పుడు బిట్ చేద్దాం. లాజిక్ పక్కన పెట్టేసి యూ అనే లెటర్ మీరు తీసుకున్నారనుకోండి. యూ అనే లెటర్కి ఆపోజిట్లో ఏముంటుంది? ఎఫ్ ఉంటుంది. సో ఎఫ్లో నుంచి ఒక లెటర్ కిందకు తెస్తే ఎఫ్కు ముందున్న లెటర్ ఏంటి? ఈ. అలాగే వై అనే లెటర్ కనుక మనం తీసుకుంటే వైకి ఆపోజిట్లో ఏముంటుందమ్మా? జెడ్ ఉంటుంది. సో జెడ్కి ముందు వచ్చే లెటర్ ఏంటి? ఏ. ఎన్ తీసుకున్నారనుకోండి, ఎన్కి ఆపోజిట్లో ఎమ్ ఉంటుంది. ఎమ్కి ముందు అంటే M-1 చేస్తే వచ్చేది ఎల్. బిట్ అంతా ఒకటే లాజిక్. ఆపోజిట్ లెటర్ -1 చేస్తే ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? 4th ఆప్షన్. ABCDEFG ఉన్నారంట. హెచ్ కూడా. హెచ్ అనేవాడు ఫాదర్ ఆఫ్ జీ అంట. హెచ్ అనేవాడు ఫాదర్ అంట ఎవరికి? జీకి. జీ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ అంటే మేలే కదా ఎఫ్కి. ఓన్లీ బ్రదర్ అన్నాడమ్మా, అందుకే చొక్కబెట్టా. ఎఫ్ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఎఫ్ అనేవాడు ఓన్లీ సిస్టర్ ఇన్ లా అంట. సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు? మరదలు. ఎవరికి? ఈకి. అంటే అప్పుడు ఈ జీ ఏమవుతారు? భార్యాభర్తలు. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఈ అనేది మదర్ అంట ఎవరికి? డి గారికి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. అలాగే అండ్ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. హెచ్కి ఫాదర్ ఎవరంట? బి అంట. బి ఫాదర్ అంటే ప్లస్సే కదా. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్ అన్నాడు. అలాగే బి ఈజ్ ద హస్బెండ్ అంట ఏకి. అంటే బి ఎవరిని పెళ్లి చేసుకుంది? ఏకి. బి హస్బెండ్ అంటే ఏ ఫీమేలే కదా, మైనస్. ఏమడిగాడమ్మా? హౌ ఈజ్ ద సి రిలేటెడ్ టు ది ఏ. ఈ ఏకి ఈ సి అనేవాడు ఏమవుతాడు? ఏ యొక్క సన్ను, మళ్ళీ సన్నకు ఇంకొక సన్ను. ఇది కాదు, ఇది కాదు.
మళ్ళీ ఆ సన్నకి సి అనేవాడు జెండర్ నాకు ఇవ్వాల, అయితే డాటర్ అయినా లేదంటే సన్ అయినా అవుతాడు. సో సన్న కాదు కదా, 3 సార్లు సన్ ఉండాలి. అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనుక నన్ను ఉంటే నన్ను పెట్టాలి, ఎందుకంటే సి జెండర్ నాకు ఇవ్వలేదు కాబట్టి, తెలియదు కాబట్టి. 924 అంటే దే లైక్ టమాటో. తర్వాత 935 అంటే వీ లవ్ టమాటో. 956 అంటే టమాటో లవ్ మ్యాంగో. చదువుతున్నప్పుడు అర్థమైంది, అన్నిట్లోనూ టమాటా అనేది ఉంది. సో అన్నిట్లోనూ 9 పోయింది. నన్ను కొనుక్కోమన్నది ఏంటిది? మ్యాంగో. మ్యాంగో ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే 5 కానీ 6 కానీ ఉంటుంది ఆన్సర్లో, 4 కాదు 3 కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు, పెట్టి వెళ్ళిపోవాలి. మనం చేద్దాం. లవ్ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. సో లవ్ ఎక్కడుంది? రెండిట్లోనూ కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 5. సో మ్యాంగో అంటే ఏంటమ్మా? ఆన్సర్ 6. అదేగా వచ్చింది ఇందాక పెట్టింది. సమ్ బాల్స్ ఆర్ బౌన్స్ అంట. సమ్ బాల్స్ ఆర్ బౌన్స్. ఆల్ బాల్స్ ఆర్ వైబ్రేట్. ఇవ్వండి, మొత్తం బాల్స్ అన్నీ తీసుకొచ్చి వైబ్రేట్లో పడేసాయి. కన్క్లూజన్ 1 చదువుతాం. ఈవెన్ ద బాల్స్ దట్ డు నాట్ బౌన్స్. ఈ బాల్స్ కొన్ని బౌన్స్ అవ్వట్లేదు కదండి, అవి వైబ్రేట్ అవుతాయా అని అడిగాడు. అవుతున్నాయి కదా డయాగ్రామ్లో. సో 1 అయిపోయింది. 2 ద బాల్స్ దట్ డు నాట్ బౌన్స్. ద బాల్స్ దట్ డు నాట్ బౌన్స్, బౌన్స్లో లేని బాల్స్ ఉన్నాయా అని అడిగాడు. అంటే ఇదిగోండి, ఇవి డు నాట్ నెసెసర్లీ వైబ్రేట్, కానీ వైబ్రేట్ అవుతున్నాయిగా, ఇది కాదు. సో ఓన్లీ 1 ఫాలోస్. బిఎఫ్ఓ టీవై ఎంక్యూ డబ్ల్యూఏ. డబ్ల్యూఏ అని చదవంగానే ఏం గుర్తుకు రావాలి? డబ్ల్యూ అంటే 23, ఏ అంటే 27. డిఫరెన్స్ అంతా 23కి 27కి 4. టీవై అని చదవంగానే టీ అంటే 20, వై అంటే 25, డిఫరెన్స్ +5. ఎంక్యూ, ఎం అంటే 13, క్యూ అంటే 17 +4. అయిపోయింది ఆన్సరు. మీరు గమనిస్తే ఆన్సర్ ఏంటమ్మా? టీవై అనేది రాంగ్. ఇంకొకటి కూడా చెక్ చేద్దాం. ఏం మిగిలిపోయింది? బిఎఫ్ మిగిలిపోయింది కదా. బి అంటే 2, ఎఫ్ అంటే 6, డిఫరెన్స్ అంతా 4. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4 ఉంది. తేడాగా ఉన్నది ఏంటమ్మా ఇట్లన్నిటిలో? టీవై. అదే మన ఆన్సర్. ఇలా ఇచ్చాడు, ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు. 8 తీసుకుని ఈ 9/2 చేయండి. అంటే సెకండ్ నెంబర్ బై 2 చేస్తే చాలు. ఈ 2 8లు 4 సార్లు 9 4 36 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఇదే పాసిబిలిటీలో 7 తీసుకొని సెకండ్ నెంబర్ ఎంత? 6/2. ఈ 2 6లో 3 సార్లు 7 3 21 వచ్చేసింది కదా. ఈ 36 ఇక్కడ వచ్చింది కదా. థర్డ్ కేసులో 5 తీసుకొని ఈ 4ని బై 2 చేయండి. 5 రోజులు 10. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా? 10. ఇలా ఇచ్చి ఇది 48కి సమానం అంటే ఈ డయాగ్రామ్ 60కి సమానం అంట. ఈ డయాగ్రామ్ ఎంతకు సమానం అని అడిగాడు. కొంచెం చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి అమ్మా. అవుటర్ కార్నర్, ఇన్నర్ కార్నర్, ఇంకోటి ఇన్సైడ్. అవుటర్ కార్నర్ అంటే ఇది స్క్వేర్ కదా. స్క్వేర్కి కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 4. లోపల కూడా ఇంకొక స్క్వేర్ ఉంది కదా, కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 4. ఇన్సైడ్ నెంబర్ ఎంత? 3. 4 4 16, 16 3 48 సరిపోయింది. ఇప్పుడు రెండో డయాగ్రామ్. అవుటర్ అంటే ఇది కూడా ఒక స్క్వేరే కదా, 4. లోపల మీరు కనుక గమనిస్తే లోపల ఏముందమ్మా? ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 3. లోపల ఉన్న నెంబర్ ఎంత? 5. 4 3 12, 12 5 60 సరిపోయింది. మూడో దాంట్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే 3 × 3. లోపల నెంబర్ ఎంత? 4. 3 3 9, 9 4 36 అయిపోయింది.